Design of machine elements, design of keys and couplings. Keys. The key is the machine element which is used to prevent the free relative motion between shaft and the element mounted on the shaft. అంటే షాఫ్ట్కి హబ్కి ఉన్న రిలేటివ్ మోషన్ని ఇది ప్రివెంట్ చేస్తుంది కీ అనేది. అంటే ఈ కీ వల్లే మనకి టార్క్ అనేది షాఫ్ట్ నుంచి వీల్స్కి పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. అందుకని సెకండ్ పాయింట్ చూడండి, ద కీ ట్రాన్స్మిట్స్ ద టార్క్ ఫ్రమ్ ద షాఫ్ట్. అంటే టార్క్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట షాఫ్ట్ నుంచి రొటేటింగ్ ఎలిమెంట్స్ అంటే అక్కడ వీల్స్ కావచ్చు, గేర్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ రొటేటింగ్ ఎలిమెంట్స్కి ఈ కీ ద్వారానే మనకి ట్రాన్స్మిట్ అవుతుంది టార్క్ అనేది. క్లాసిఫికేషన్స్ వచ్చేసరికి ఈ కీస్లో శాడిల్ ఆర్ సంక్ కీస్, ప్యారలల్ ఆర్ ట్రాపర్ కీస్, కీ విత్ ఆర్ వితౌట్ జిబ్ హెడ్, ఇలాంటి డిఫరెంట్ కీస్ ఉన్నాయి. ఇక్కడ మెయిన్ ఎలిమెంట్స్ వచ్చేసరికి మనం చూడొచ్చు. ఎలిమెంట్స్ మనకి ఇది వచ్చేసరికి షాఫ్ట్, ఇది వచ్చేసరికి హబ్. దీంట్లో మనకి కీ అనేది ఇది ఈ విధంగా ఉంటుంది. ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ సంఖ్య. మనకి ఇది వచ్చేసరికి సంఖ్య, దీని హైట్ మనం హెచ్ దీని అనుకుంటాం. విడ్త్ వచ్చేసరికి టాప్ విడ్త్. ఇవి మెయిన్ పార్ట్స్. నెక్స్ట్ ఫంక్షన్స్ వచ్చేసరికి కీ యొక్క మెయిన్ ఫంక్షన్స్ ఏంటంటే టు ట్రాన్స్మిట్ ద టార్క్ ఫ్రమ్ షాఫ్ట్ టు హబ్ ఆర్ ఎన్ ఎలిమెంట్. మనకి కీ మెయిన్ ఫంక్షన్ వచ్చేసరికి టార్క్ని ట్రాన్స్మిట్ చేస్తుంది షాఫ్ట్ నుంచి హబ్కి. అలాగే టు ప్రివెంట్ ద రిలేటివ్ రొటేషనల్ అండ్ సమ్ టైమ్స్ లీనియర్ మోషన్ ఆఫ్ ద షాఫ్ట్. అంటే రొటేషనల్ మోషన్ని ప్రివెంట్ చేస్తుంది. అదే టు ప్రివెంట్ ద రొటేషనల్ అండ్ సమ్ టైమ్స్ లీనియర్ మోషన్ ఆఫ్ ద షాఫ్ట్ అండ్ ఎన్ ఎలిమెంట్. సమ్ టైమ్స్ మనకి ఏంటంటే రొటేషనల్ మోషన్ ఆఫ్ షాఫ్ట్స్ని కానీ లేదంటే లీనియర్ మోషన్స్ కానీ ఇవి ప్రివెంట్ చేయడానికి కూడా కీస్ని యూజ్ చేస్తారు అన్నమాట. నెక్స్ట్ ఇందులో టైప్స్ వచ్చేసరికి మెయిన్ టైప్స్ ఇంపార్టెంట్. టైప్స్ సంక్ కీస్, శాడిల్ కీస్, రౌండ్ కీస్, స్ప్లైన్స్. మళ్ళీ సంక్ కీలో మెయిన్ రెక్టాంగులర్ సంక్ కీ, స్క్వేర్ సంక్ కీ, జిబ్ హెడ్ కీస్, ఫేదర్ కీస్, వుడ్ రఫ్ కీస్, ఇవన్నీ సంక్ కీస్ కింద వస్తాయి అన్నమాట. నెక్స్ట్ శాడిల్ కీస్. శాడిల్ కీస్ అంటే ఓన్లీ పవర్ ట్రాన్స్మిట్ చేసేది ఫ్రిక్షన్ ద్వారానే చేస్తాయి శాడిల్ కీస్ అనేది. ఇందులో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఫ్లాట్ శాడిల్ కీ, హాలో శాడిల్ కీస్ అని 2 రకాలు ఉంటాయి. ఇవి ఓన్లీ ఫ్రిక్షన్ ద్వారానే చేస్తాయి కాబట్టి రేర్గా ఇచ్చేస్తారు. ఎక్కువగా మనకి 90% సంక్ కీస్ని అంటే ఫస్ట్ టైప్స్ని ఎక్కువగా ఇచ్చేస్తారు అనమాట. నెక్స్ట్ రౌండ్ కీస్, స్ప్లైన్స్ అనేది అకేషనల్గా ఇచ్చేస్తూ ఉంటారు. శాడిల్ కీ ఇవి మనం ఫ్రిక్షన్ ద్వారా పవర్ని ట్రాన్స్మిట్ చేస్తారంటున్నారు కదా, అవి ఏమిటో చూద్దాం ఒకసారి. శాడిల్ కీస్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి ఫ్లాట్, ఇంకోటి హాలో. దీంట్లో శాడిల్ కీ ఈజ్ ద కీ విచ్ ఫిట్స్ ద కీ వే ఇన్ ద హబ్ ఓన్లీ అండ్ ట్రాన్స్మిట్ ద టార్క్ బిట్వీన్ ద హబ్ అండ్ షాఫ్ట్ బై మీన్స్ ఆఫ్ ఫ్రిక్షన్. ఇది చాలా ఇంపార్టెంట్, ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. మనకి ఫ్రిక్షన్ ద్వారా శాడిల్ కీ అనేది పవర్ ట్రాన్స్మిట్ చేస్తారంటున్నాం. దీంట్లో కీ వే స్లాట్ని కట్ చేస్తాం కదా, అది ఓన్లీ హబ్లోనే కట్ చేస్తారన్నమాట. షాఫ్ట్లో ఎటువంటి రెసెస్ కట్ చేయరు, అంటే స్లాట్ అనేది కట్ చేయరు. ఓన్లీ మనకు హబ్లోనే కటింగ్ ఉంటుంది. దాన్ని మనం శాడిల్ కీస్ అంటామంట. శాడిల్ కీ డస్ నాట్ సింక్ ఇన్సైడ్ ద షాఫ్ట్. సింక్ అంటే ఏంటంటే స్లాట్ని చేసి మనం దాంట్లో ఇన్సర్ట్ చేయమన్నమాట. అంటే షాఫ్ట్లో ఎటువంటి కీ వేస్ కట్ చేయరు. శాడిల్ కీ డస్ నాట్ సింక్ ఇన్సైడ్ ద షాఫ్ట్ హెన్స్ నాట్ ఏ సంకీ. అంటే ఇది మనకు సంకీలాగా కనపడదు అంటున్నారు. నెక్స్ట్ శాడిల్ కీస్ హ్యావ్ లో టార్క్ ట్రాన్స్మిటింగ్ కెపాసిటీ. ఇది మనకు లో టార్క్ ట్రాన్స్మిటింగ్ కెపాసిటీస్ మాత్రమే ఇచ్చేస్తారు, ఎందుకంటే మనకి ఫ్రిక్షన్ ద్వారా పట్టుకుంటుంది కాబట్టి. ఇక్కడ చూడొచ్చు మనం, ఇక్కడ మనకు షాఫ్ట్ ఇది విధంగా ఉంటే మనకి కీ అనేది పైన ఇలా పెడతాం కదా, ఇక్కడ ఏంటంటే ఫ్రిక్షన్ ద్వారానే, ఈ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ద్వారానే ఇది టార్క్ అనేది ట్రాన్స్మిట్ చేస్తుంది. అంటే దీనికి హబ్కి ట్రాన్స్మిట్ చేస్తాం అనమాట. ఈ హబ్కి మనకు ట్రాన్స్మిట్ చేస్తుంటే ఓన్లీ ఫ్రిక్షనల్ ఫోర్స్ ద్వారానే ట్రాన్స్మిట్ చేస్తుంది. నెక్స్ట్ యాజ్ ఏ కీ వే ఆన్ ద షాఫ్ట్ ఈజ్ అవాయిడెడ్ శాడిల్ కీస్ డోంట్ వీకెన్ ద షాఫ్ట్. ఇప్పుడు మనం ఎటువంటి కీ వేస్ షాఫ్ట్లో కట్ చేయట్లేదు కాబట్టి దాని యొక్క షాఫ్ట్ యొక్క స్ట్రెంత్ అనేది యాజ్ ఇట్ ఈజ్గా ఉంటుంది. ఎప్పుడైతే మనం కీవే కట్ చేసామో షాఫ్ట్లో కొంత స్ట్రెంత్ అనేది తగ్గుతుంది. అదేంటనేది నెక్స్ట్ ఎంతవరకు తగ్గుతుందని నెక్స్ట్ దాంట్లో చూద్దాం. దీంట్లో మాత్రం కీవే షాఫ్ట్లో కట్ చేయరు, ఓన్లీ హబ్లో కట్ చేస్తారు. పవర్ ట్రాన్స్మిషన్ బై ఫ్రిక్షన్ ద్వారా జరుగుతుంది. నెక్స్ట్ సంకీ. సంకీ వచ్చేసరికి ద సంకీ ఈజ్ ద కీ ఇన్ విచ్ సమ్ పోర్షన్ ఆఫ్ ద ఇట్స్ థిక్నెస్ ఫిట్స్ ఇన్ ద కీవే ఆన్ ద షాఫ్ట్ అండ్ రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ద థిక్నెస్ సిట్స్ ఇన్ ద కీవే హబ్.
అంటే ఇక్కడ సమ్ పోర్షన్ కటింగ్ అంటే రెసెస్ అనేది ఎలా కట్ చేస్తారంటే ఆ సీటింగ్ అనేది కీస్ సీటింగ్ అనేది కొంత పోర్షన్ ఏమో షాప్లో కట్ చేస్తారు, కొంత పోర్షన్ ఏమో హబ్లో కట్ చేస్తారు అనమాట. ఇక్కడ చూడొచ్చు మనకు క్లియర్గా కనపడుతుంది. ఇది కటింగ్ అంటే ఆ సీటింగ్ అరేంజ్మెంట్స్ కోసం మనకి ఇక్కడ కొంత పోర్షన్ ఏమో దీంట్లో కట్ చేస్తారు చూడండి. ఇది కీ. ఈ సీటింగ్ అనేది దాంట్లో అవుతుంది అనమాట ఈజీగా. అది కొంత పోర్షన్ ఏమో హబ్లో కట్ చేస్తున్నారు, కొంత పోర్షన్ ఏమో షాప్లో కట్ చేస్తున్నారు. ఇది రెండిట్లో ఉండడం వల్ల మనకి ఎఫెక్టివ్గా పవర్ ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. అయితే కొంత డ్రాబ్యాక్ ఏంటంటే ఈ షాప్ని కొంతవరకు మనం కట్ చేస్తాం కాబట్టి దీని స్ట్రెంత్ అనేది అప్ టు 75% వరకు తగ్గుతుంది అనమాట. ద టార్క్ ఈజ్ ట్రాన్స్మిటెడ్ బై మీన్స్ ఆఫ్ షీర్ ఫోర్స్ విత్ ఇన్ ద కీ. ఇక్కడ టార్క్ అనేది ఇందాక మనం చెప్పుకున్న దాంట్లో శాడిల్లో ఫ్రిక్షనల్ ఫోర్సెస్ వల్ల ట్రాన్స్మిట్ అవుతుందని చెప్పుకున్నాం. దీంట్లో వచ్చేసరికి ఏంటంటే షీర్ ఫోర్స్ వల్ల పవర్ ట్రాన్స్మిట్ అవుతుందని చెప్పుకుంటున్నాం. యాజ్ ద కీవే ఆన్ ద షాఫ్ట్ రిక్వైర్డ్ సంక్ ఈస్ వీక్ ఇన్ ద షాఫ్ట్. ఇలాగ కీవే కట్ చేయడం వల్ల షాఫ్ట్లో దాని యొక్క షాఫ్ట్ యొక్క కొంత స్ట్రెంత్ అనేది తగ్గటం వల్ల అది వీక్ అవుతుంది అనమాట షాఫ్ట్ అన్నమాట. ఎంతవరకు స్ట్రెంత్ తగ్గుతుందంటే అప్ టు 75% వరకు స్ట్రెంత్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇది ఇంపార్టెంట్, ఒక్కొక్కసారి అడుగుతాడు. ఈ కీస్ కట్ చేయడం వల్ల షాఫ్ట్ యొక్క స్ట్రెంత్ ఎంతవరకు తగ్గొచ్చు అంటే 75% వరకు. నెక్స్ట్ ట్యాపర్డ్ కీ. ద థిక్నెస్ ఆఫ్ ట్యాపర్డ్ కీ చేంజెస్ అలాంగ్ ఇట్స్ లెంత్. మనకి కీ లెంత్ ఎంతైతే ఉందో దాని లెంత్లో దాని యొక్క థిక్నెస్ని వ్యారీ చేస్తే దాన్ని మనం ట్యాపర్స్ అంటాం. ఈ ట్యాపర్ కీలో మనకి ఏంటంటే ఈ టాప్ సైడ్ యొక్క లెంత్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు అనమాట. దీని హైట్ వ్యారీ అవుతూ ఉంటుంది, థిక్నెస్ అనేది పెంచుకుంటూ వెళ్తారు. యాజ్ కంపేర్డ్ టు ప్యారలల్ కీస్ ద ట్యాపర్డ్ కీస్ ఆర్ మోర్ టైట్ బికాజ్ ఆఫ్ వెడ్జ్ యాక్షన్. అంటే ఇక్కడ వెడ్జ్ యాక్షన్ ఉండడం వల్ల మనకి ఏంటంటే ఇవి ఎక్కువగా బాగా ఫిట్ అవుతాయి అనమాట. ఇవి అంటే టైట్గా ఉంటాయి అనమాట ఎక్కువగా. ఆ ప్యారలల్ కీస్తో కంపేర్ చేసుకుంటే ఈ ట్యాపర్డ్ కీస్ అనేవి వెడ్జ్ యాక్షన్ ఉండడం వల్ల మనకి ఈజీగా పవర్ని బాగా ట్రాన్స్మిట్ చేస్తాయి ఎఫెక్టివ్గా అంటున్నారు అనమాట. ట్యాపర్డ్ కీస్ ఆర్ ఈజీ టు రిమూవ్ యాజ్ కంపేర్ టు ప్యారలల్ కీస్. ప్యారలల్ కీస్తో కంపేర్ చేస్తే ఇవి ఈజీగా విత్డ్రా చేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. అంటే ఈ పోర్షన్లో ఈ టైప్లో లాగాలి బయటికి. ఎప్పుడైతే బయటికి ఈజీగా తీసుకోవచ్చు ఈ టైప్లో బయటకు లాగితే మనకి ఈజీగా వస్తాయి అంటున్నారు. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఇంపార్టెంట్ దీంట్లో ఇది ఎప్పుడైతే ఇది టాప్ సైడ్ ఉంటుంది అంటే మనకి కీవే ఇలా ఉంటే మనకి కీవే ఇలా ఫిట్ చేస్తున్నారు కదా, ఇది టాప్లో మనకి ఏదైతే హబ్ ఉందో హబ్ సైడ్ని మనకి ఇది టాప్ పోర్షన్ అంటే ట్యాపర్డ్ పోర్షన్ అనేది ఉంటుంది. అంటే ట్యాపర్డ్ పోర్షన్ అనేది హబ్లోకి వస్తుంది, ఈ స్ట్రైట్ పోర్షన్ అనేది షాఫ్ట్లోకి వస్తుంది. అది గుర్తుంచుకోవాలి. అంటే కింద పోర్షన్ బాటమ్ పోర్షన్ ఎప్పుడు షాఫ్ట్లో ఉంటుంది, స్ట్రైట్గా ఉండదు. ట్యాపర్డ్ పోర్షన్ వచ్చేసరికి అది హబ్లోకి ఎంటర్ అవుతుంది అనమాట. ఈ ట్యాపర్ కూడా ఎంత ఉంటుందంటే మనకి 1:100. అది కూడా అడుగుతాడు క్వశ్చన్స్. ట్యాపర్ వచ్చేసరికి 1:100 ఈ ట్యాపర్ సైజ్ అనమాట, 1:100. అది కూడా ఇంపార్టెంటే, చూసుకోండి. నెక్స్ట్ ప్యారలల్ కీస్. ద ప్యారలల్ కీస్ హ్యావ్ ద యూనిఫామ్ థిక్నెస్ అలాంగ్ ద ఇట్స్ దేర్ లెంత్. అంటే త్రూ అవుట్ దైర్ లెంత్ అంతా మనకి దాని థిక్నెస్ ఒకేలా ఉంటే దాన్ని మనం ప్యారలల్ కీస్ అంటాం. వేరియేషన్ అవుతే కనుక దాన్ని ట్యాపర్ కీ అంటాం. ట్యాపర్ కీలో ఏంటంటే వెడ్జ్ యాక్షన్ వల్ల టైట్గా ఉంటుందని చెప్పుకున్నాం. దీంట్లో ఏంటంటే కొంచెం బయటకు తీయడం కూడా కొంచెం కష్టమే దీన్ని. అదైతే మనకి ఈజీగా తీసుకోవచ్చు. ఇవి డయాగ్రామ్స్లో చూడొచ్చు. దీంట్లో మనకి ప్యారలల్ కీస్ అనేది ఉన్నది. నెక్స్ట్ జిబ్ హెడెడ్ కీస్. ద కీ విచ్ ఈజ్ ప్రొవైడెడ్ విత్ హెడ్ ఫర్ ఈజీ రిమూవల్ ఈజ్ కాల్డ్ జిబ్ హెడెడ్ కీస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. అంటే మనకి ఏ టైప్ ఆఫ్ కీని ఇచ్చేస్తారు ఈజీగా విత్డ్రా చేయడానికి అంటే జిబ్ హెడెడ్ కీస్. ఈ జిబ్ హెడ్ అనేది మనకి ఈజీగా విత్డ్రా చేయడానికి ఉంటుంది. దీని యాంగిల్ కూడా మనకి చివరిన ట్యాప్ సైడ్లో వచ్చాడు కదా, ఇది 45 degrees ఉంటుంది. దీని నోటేషన్స్ ఒకసారి చూద్దాం. థిక్నెస్ అంటే దీని విడ్త్ వచ్చేసరికి D/4 అని, దీని థిక్నెస్ వచ్చేసరికి D/6 అని, అవి నోటేషన్స్ ఎలా కామన్ నోటేషన్స్ వస్తాయి అప్పుడు చూద్దాం. మళ్ళీ దీని జనరల్గా జిబ్ హెడ్ కీ అనేది ఈజీగా విత్డ్రా చేయడానికి ఒక హెడ్ని చివరిని ఇచ్చేస్తారు. అది ఈజీ విత్డ్రాల్ కోసం ఇచ్చేస్తారు అనమాట. నెక్స్ట్ ట్యాంజెంట్ కీస్. ట్యాంజెంట్ కీస్ ట్రాన్స్మిట్ ద టార్క్ ఇన్ వన్ డైరెక్షన్ ఓన్లీ బై మీన్స్ ఆఫ్ కంప్రెసివ్ ఫోర్స్ ఎలోన్. ఈ కంప్రెసివ్ ఫోర్స్ వల్ల ఒక డైరెక్షన్లో మాత్రమే పవర్ని ట్రాన్స్మిట్ చేయడాన్ని మనం ట్యాంజెంట్ కీస్ అంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. హెవీ లోడ్స్కి ఎక్కువగా దీన్ని వాడతారు. హెవీ లోడ్స్ ఆఫ్ పవర్ ట్రాన్స్మిషన్కి ఏ టైప్ ఆఫ్ కీస్ని వాడతారంటే ట్యాంజెంట్ కీస్ని వాడతారు.
ఈ ట్యాంజెంట్ కీస్ అనేది ఓన్లీ వన్ డైరెక్షన్లో మాత్రమే పవర్ని ట్రాన్స్మిట్ చేస్తాయి. అది కూడా ఇంపార్టెంటే. అంటే విచ్ టైప్ ఆఫ్ కీస్ ఆర్ యూజ్డ్ పవర్ ఓన్లీ వన్ డైరెక్షన్ అంటే మనకి ట్యాంజెంట్ కీస్ అనేది ఆప్షన్ చూసుకోవాలి. నెక్స్ట్ ట్యాంజెంట్ కీ సబ్జెక్టెడ్ టు కంప్రెసివ్ స్ట్రెస్. ఇవి ఓన్లీ షీర్ స్ట్రెస్కి సంబంధించింది కాదు. ఈ కీస్ స్పెషల్ అనమాట. కంప్రెసివ్ స్ట్రెస్కి సబ్జెక్ట్ అయి ఉంటాయి. మిగతా అన్ని మాత్రం షీర్ స్ట్రెస్కి అయితే కానీ ఇది మాత్రం కంప్రెసివ్ స్ట్రెస్కి సబ్జెక్ట్ అవుతుంది. నెక్స్ట్ 2 ట్యాంజెంట్ కీస్ సపరేటెడ్ బై 90 degrees యాంగిల్ ఆఫ్ ఫోర్స్ హబ్ అండ్ షాఫ్ట్ కనెక్షన్ పొజిషన్. ఇవి 90 degreesలో కనుక మనం ఈ యొక్క కీస్ని అరేంజ్ చేస్తే ట్యాంజెంట్ కీస్ని మనకి ఇక్కడ 90 degreesలో ఒక కీ ఉంటే దాన్ని మనం కెనడీ కీ అంటాం అనమాట. ఇది కూడా అడగవచ్చు ఎగ్జామ్స్లో. అంటే ట్యాంజెంట్ కీకి వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఏంటంటే కెనడీ కీ. కెనడీ కీస్ అంటారు వీటిని. 90 degreesలో ఇవి ఫిక్స్ చేసి యూజ్ చేస్తారు. హెవీ లోడ్స్ వాటికి ఎక్కువగా ఇచ్చిస్తూ ఉంటారు వీటిని. నెక్స్ట్ ఫెదర్ కీ. ద ఫెదర్ కీ ఈజ్ ద కీ విచ్ అలౌస్ రిలేటివ్ యాక్సియల్ మోషన్ బిట్వీన్ ద హబ్ అండ్ షాఫ్ట్ బట్ ప్రివెంట్స్ ద రిలేటివ్ రొటేషనల్ మోషన్ బిట్వీన్ దెమ్. ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఫెదర్ కీ అనేది షాఫ్ట్లో బాగా టైట్గా ఫిక్స్ చేస్తారు. హబ్లోకి వచ్చేసరికి సమ్ క్లియరెన్స్ అనేది ఇస్తారనమాట. అంటే ఫ్రీ రొటేషన్ కోసం అనమాట. చూడండి, ద ఫెదర్ కీ ఈజ్ ద కీ అలౌస్ రిలేటివ్ యాక్సియల్ మోషన్ బిట్వీన్ ద హబ్. అంటే హబ్లో మాత్రం ఫ్రీ రిలేటివ్ మోషన్ ఇస్తాడు. అంటే ఫ్రీగా ఫిట్ చేస్తాడు కొంత స్పేస్ ఇచ్చి. కానీ షాఫ్ట్లో వచ్చేసరికి టైట్గా ఫిక్స్ చేస్తాడు అనమాట. టు ప్రివెంట్ ద రిలేటివ్ రొటేషనల్ మోషన్ బిట్వీన్ దెమ్. ఇక్కడ చూడండి నెక్స్ట్ పాయింట్. ద కీ ఈజ్ ద పర్మనెంట్లీ ఫిక్స్డ్ ఇన్ ద షాఫ్ట్ జనరల్లీ. అంటే ఇక్కడ కీ అనేది పర్మనెంట్గా షాఫ్ట్లో ఫిక్స్ చేస్తారు. అంటే మనకు టైట్ ఫిట్ టైప్ అనమాట. క్లియరెన్స్ ఈజ్ ప్రొవైడెడ్ బిట్వీన్ ద హబ్ అండ్ కీ సో దట్ ద హబ్ స్లైడ్స్ ఫ్రీలీ ఓవర్ ద కీ. ఇక్కడ ఏంటంటే క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తాడు ఎక్కడ మనకి హబ్లో. అంటే ఈ కీ అనేది మనకి షాఫ్ట్లో టైట్ చేస్తాడు. హబ్లోకి వచ్చేసరికి కొంత ఫ్రీనెస్ అనేది ఇస్తాడు అనమాట. దీన్ని మనం ఫెదర్ కీస్ అంటాం. సమ్ టైమ్స్ డబుల్ జిబ్ హెడ్ కీ ఆర్ యూజ్డ్ టు ప్రొవైడ్స్ సో దట్ ద హబ్ విల్ నాట్ కమ్ అవుట్ కంప్లీట్లీ. అంటే జిబ్ హెడ్ కీ అంటే మనకి ఇలాగ సపోజ్ మనకి 2 types ఆఫ్ హెడ్ని ఇచ్చేస్తారు. ఇక్కడ మనకి షాఫ్ట్ ఉంటుంది అనమాట, పైన హబ్ ఉంటుంది. అంటే ఈ హబ్ బయటకి ఈజీగా రాకుండా ఈ జిబ్ హెడ్స్ అనేది ప్రివెంట్ చేస్తాయి అంటున్నాడు అనమాట. ఇది మనకి ఏంటంటే పైది హబ్, ఇది షాఫ్ట్. ఇక్కడ వచ్చేసరికి కీ హబ్కి షాఫ్ట్కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ వుడ్ రఫ్ కీ. వుడ్ రఫ్ కీ ఈజ్ ద సంక్ కీ ఆల్మోస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సెమీ సర్క్యులర్ డిస్క్ ఆఫ్ యూనిఫామ్ థిక్నెస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఎక్కువ పడుతూ ఉంటాడు. సెమీ సర్క్యులర్ డిస్క్ టైప్లో ఉన్న కీ ఏదంటే మనకు వుడ్ రఫ్ కీ. వుడ్ రఫ్ కీ అనేది ఇక్కడ చూడొచ్చు, మనకు డయాగ్రామ్లో కనబడుతుంది. ఇది వుడ్ రఫ్ కీ అంటే సెమీ సర్క్యులర్ టైప్లో ఉంటుంది. ఈ సర్క్యులర్ పొజిషన్ అనేది షాఫ్ట్లోకి వస్తుంది. అలాగే ఈ ఫ్లాట్గా ఉంది కదా పైన, ఈ టాప్ పోర్షన్ ఇది హబ్లోకి వస్తుంది అనమాట. ద కర్వ్డ్ పోర్షన్ ఆఫ్ ద కీ సిట్స్ ఇన్సైడ్ ద స్లాట్ మేడ్ ద షాఫ్ట్ వేరేస్ ద ఫ్లాట్ పోర్షన్ సిట్స్ ఇన్సైడ్ ద స్లాట్ మేడ్ ద హబ్. ఫ్లాట్ పోర్షన్ వచ్చేసరికి హబ్లోకి వస్తుంది, సర్క్యులర్ పోర్షన్ వచ్చేసరికి అది షాఫ్ట్లోకి వస్తుంది అనమాట. ద ఎక్స్ట్రా డెప్త్ ఆఫ్ వుడ్ రఫ్ కీ ప్రివెంట్స్ ద టెండెన్సీ టు స్లిప్ ఓవర్ ద డ్యూరింగ్ ద హెవీ లోడ్ కండిషన్. ఇవి హెవీ లోడ్స్ వాటికి ఎక్కువగా రఫ్ అండ్ టఫ్గా వాడతారు. అలాగే ఇక్కడ ఇది 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 డౌన్ పోర్షన్ డౌన్గా ఉంటుంది కదా, మనకి షాఫ్ట్లో కూడా కీవే కట్ చేయాలి, అలా డౌన్గా కట్ చేస్తారనమాట. ఇలా డీప్గా కట్ చేయడం వల్ల మనకి కొంత షాఫ్ట్ యొక్క స్ట్రెంత్ కూడా తగ్గొచ్చు అంటున్నారు. ఇలా డీప్గా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి హెవీ లోడ్స్ వచ్చినప్పుడు కూడా అవి రఫ్ అండ్ టఫ్గా మన పవర్ని ట్రాన్స్మిట్ చేస్తాయి అంటున్నారు అనమాట. ద వుడ్ రఫ్ కీ ఈజ్ ఎక్స్టెన్సివ్లీ యూజ్డ్ tapered shafts because it can be aligned easily with hub slot and slot rotates. ఎక్కువగా వుడ్ రఫ్ కీస్ అనేది ట్యాపర్డ్ షాప్లో ఎక్కువగా ఇచ్చేస్తారు అనమాట. ట్యాపర్డ్ షాప్లో ఏంటంటే మనకి ఈ మనకి మామూలు ఆర్డినరీ కీస్ వచ్చేసరికి సెట్ అవ్వవు. అందుకనే ట్యాపర్డ్ షాప్లో దాని యొక్క క్రాస్ సెక్షన్ వేరీ అవుతుంది కాబట్టి ఎక్కువగా వుడ్ రఫ్ కీస్ని ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. వుడ్ రఫ్ కీస్ ఈజ్ వీక్ ఇన్ ద షాఫ్ట్ బికాస్ ద ఎక్స్ట్రా డెప్త్. ఇక్కడ ఏంటంటే షాఫ్ట్ యొక్క స్ట్రెంత్ని వీకెన్ చేస్తాం అనమాట. ఎందుకంటే మనం ఎక్స్ట్రా డెప్త్ అది కట్ చేస్తాం కాబట్టి స్లాట్ని ఇక్కడ ఎక్స్ట్రా కట్ చేస్తాం కాబట్టి డీప్గా అక్కడ మనకి స్ట్రెంత్ అనేది కొంచెం తగ్గడానికి ఛాన్స్ ఉందంటారు అనమాట. ఇవి కీస్ తీసుకుంటే
మనకి దాని డైమెన్షన్స్ చాలా ఇంపార్టెంట్ డిజైన్ చేసినప్పుడు. ఇవి డిజైన్స్ ఏంటంటే మనకి కీ అనేది డిజైన్ బేస్డ్ ఆన్ ద క్రషింగ్ స్ట్రెస్ని బట్టి లేదంటే షీరింగ్ స్ట్రెస్ని బట్టి దాని యొక్క డిజైన్ చేస్తాం. ఫెయిల్యూర్స్ అనేది క్రషింగ్ ఫెయిల్యూర్ కానీ లేకపోతే షీరింగ్ ఫెయిల్యూర్ కానీ ఉంటుందంట ఎక్కువగా. నెక్స్ట్ ఇందులో ఎక్కువగా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఎక్కడ ఉందంటే మనకి ఈ షాఫ్ట్ అసెంబ్లీ కానీ అంటే మనకి కప్లింగ్స్ కీస్ అండ్ కప్లింగ్స్ షాఫ్ట్స్లో ఈ అసెంబ్లీలో షాఫ్ట్ కీస్ అసెంబ్లీలో ఏది వీకెస్ట్ మెంబర్ అయి ఉండాలంటే కింద ఆప్షన్లో మనకి షాఫ్ట్ కానీ లేదంటే ఫ్లేంజ్ కానీ లేదంటే బోల్ట్స్ కానీ కీస్ కానీ ఇస్తాడు. అంటే ఈ ఉన్న అసెంబ్లీలు అన్నింటికల్లా వీకెస్ట్ మెటీరియల్ కీ అయి ఉండాలన్నమాట. ఎందుకంటే కీ అనేది తక్కువ కాస్ట్తో ఉంటుంది, అది మైల్డ్ స్టీల్తో చేస్తారనమాట. మాటికి మనం రీప్లేస్ చేసుకోవచ్చు కానీ తక్కువ కాస్ట్ అయిపోద్ది కాబట్టి కీ అనేది వీకెస్ట్ మెంబర్ అయి ఉండాలి అసెంబ్లీలో. అందుకని ఆ కీ పోతే మళ్ళీ వెంటనే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. అంతేగాని మనకి సాఫ్ట్ ఫెయిల్యూర్ అవ్వకూడదు, హబ్ కానీ ఫెయిల్యూర్ అవ్వకూడదు. దానికి కాస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కీస్ అనేది ఈజీగా మార్చుకోవచ్చు కాబట్టి తక్కువ కాస్ట్ అయి ఉండాలి. అది తక్కువ కాస్ట్ ఉంటుంది కాబట్టి వీకెస్ట్ మెంబర్ అయి ఉండాలన్నమాట అసెంబ్లీలో. కీ అనేది వీకెస్ట్ మెంబర్. ఇక్కడ రెక్టాంగులర్ కీ యొక్క క్రాస్ సెక్షన్స్ అంటే మన డైమెన్షన్స్ చూసుకున్నట్టయితే విడ్త్ ఆఫ్ ద కీ ఎంత ఉండాలంటే D/4. ఎగ్జామ్స్లో ఇది ఎక్కువ అడుగుతున్నాడు, ఇది ఇంపార్టెంట్ చూసుకోవాలి. ఇది D/4, ఇది D/4. అలాగే థిక్నెస్ వచ్చేసరికి D/6. ఇక్కడ D అంటే డయామీటర్ ఆఫ్ షాఫ్ట్, ఇది డయామీటర్ ఆఫ్ షాఫ్ట్. దీని యొక్క డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ D అనుకుంటే దాంట్లో 4వ వంతు D/4 ఉంటే దాన్ని విడ్త్ అంటాం, D/6 ఉంటే దాన్ని థిక్నెస్ అనుకుంటాం. నెక్స్ట్ జిబ్ హెడ్ కూడా సేమ్ మనకు అదే ప్రొపోర్షన్స్. విడ్త్ వచ్చేసరికి D/4, థిక్నెస్ వచ్చేసరికి D/6. ఇక్కడ స్క్వేర్ కీ వచ్చేసరికి స్క్వేర్ అంటే మనకు బోత్ సైడ్స్ సేమ్ ముగ్గులా ఉంటాయి కాబట్టి 4 సైడ్స్ విడ్త్ థిక్నెస్ కూడా రెండు కూడా D/4 ఉంటాయి అన్నమాట. ఫెదర్ కీ పర్మిట్స్ రిలేటివ్ యాక్చువల్ మోషన్ క్లియరెన్స్ ఫిట్ బిట్వీన్ ద కీ అండ్ కీవే. మనకి క్లియరెన్స్ అనేది హబ్లో ఇస్తారని చెప్పినాం కదా ఫెదర్ కీలో, అది చూడొచ్చు మనం. ఇక్కడ వుడ్ రఫ్ కీ అనేది సెమీ సర్క్యులర్ సెక్షన్లో ఉంటుంది. నో యాక్చువల్ మోషన్, ఓన్లీ నో యాక్చువల్ మోషన్స్ యూజ్డ్ ఫర్ ట్యాపర్డ్ షాప్లో ఎక్కువగా దీన్ని ఇచ్చేస్తూ ఉంటారు స్లిప్ నైట్ని ప్రివెంట్ చేయడానికి వుడ్ రఫ్ కీని. ఇక్కడ ఫ్లాట్ శాడిల్ కీ, ఇది ఇంపార్టెంట్ మనకి. శాడిల్ కీ అంటే ఓన్లీ ఫ్రిక్షన్ ద్వారానే పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుందని చెప్పుకున్నాం మనం. శాడిల్ కీలో ఓన్లీ ఫ్రిక్షన్ ద్వారానే ట్రాన్స్మిట్ చేస్తుంది. ఈ శాడిల్ కీలో ఏంటంటే ఎటువంటి స్లాట్ని కట్ చేయము షాఫ్ట్లో, ఓన్లీ హబ్లో మాత్రమే కట్ చేస్తాం కీవే సీటింగ్ కోసం స్లాట్ని. ఇక్కడ చూడొచ్చు మనం, ఇది ఈ పోర్షన్ చూడండి, ఓన్లీ హబ్లో మాత్రమే కట్ చేస్తారు. ఎల్లో కలర్లో ఉంది కదా అది ఫ్రిక్షనల్ ద్వారానే పవర్ని ట్రాన్స్మిట్ చేస్తుంది అన్నమాట. అందుకని దీంట్లో వీర్ అండ్ టీర్ ఎక్కువగా ఉంటుంది శాడిల్ కీలో. యూజ్డ్ టెంపరీ ఫ్యాషనింగ్ స్లాట్లు ఎక్కువగా ఇచ్చేస్తారు. హాలో శాడిల్ కీ వచ్చేసరికి ఇది కొంచెం కర్వ్డ్ పోర్షన్ ఉంది చూసారా, అంటే స్లాట్ కట్ చేయరు షాఫ్ట్కి, జస్ట్ ఆ కర్వ్డ్ పోర్షన్ ఉండడం వల్ల పర్ఫెక్ట్గా ఇంకా బాగా పట్టుకుంటుంది అనమాట. అంటే కాన్కేవ్ షేప్డ్ బోటమ్. యూజ్డ్ టెంపరీ ఫేజింగ్, ఇది కూడా టెంపరీ ఫేజింగ్ ఇచ్చేస్తారు జస్ట్. అంటే ఇక్కడ ఏంటంటే ఫ్లాట్ శాడిల్ కీ వచ్చేసరికి ఇలా ఫ్లాట్గా ఉంటుంది కీ. ఇది హాలో శాడిల్ వచ్చేసరికి మనకి పైన టాప్ ఫ్లాట్గా ఉంటుంది, కింద వచ్చేసరికి సాఫ్ట్ పోర్షన్లో కొంచెం కాన్కేవ్ షేప్లో ఇస్తారనమాట. దాన్ని మనం హాలో శాడిల్ కీ అంటాం. నెక్స్ట్ సర్క్యులర్ కీ వచ్చేసరికి సర్క్యులర్ క్రాస్ సెక్షన్ మనకి సేమ్ ఇలా సర్క్యులర్ క్రాస్ సెక్షన్లో ఉంటుంది. సమ్ సర్క్యులర్ పోర్షన్ స్లాట్ వచ్చేసరికి షాప్లో కట్ చేస్తారు, అలాగే కొంత హబ్లో కట్ చేసి దాన్ని ప్లేస్ చేస్తాం అన్నమాట. స్ప్లైన్స్ వచ్చేసరికి నెంబర్ ఆఫ్ స్ప్లైన్స్ ఇక్కడ ఉంటాయి మనకు. ఆ స్ప్లైన్స్ అనేది 4 ఉండొచ్చు, 10 ఉండొచ్చు, 16 ఉండొచ్చు. ఇది 1 ఆఫ్ ది స్ప్లైన్, 1 ఆఫ్ ది స్ప్లైన్, 1 ఆఫ్ ది స్ప్లైన్, అలాగా నెంబర్ ఆఫ్ స్ప్లైన్స్ అనేది ఆ షాఫ్ట్ని కట్ చేసి ఇది చేస్తారు. ఎఫెక్టివ్గా మనకి పవర్ ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది అనమాట. ఇది గ్రూప్ ఆఫ్ కీవేస్ అనమాట. స్ప్లైన్స్ అనేది ఒక గ్రూప్ ఆఫ్ కీవేస్ పర్మిట్ లీనియర్ మూమెంట్. ఇట్ హ్యాస్ 4, 10, 16 అంత వరకు స్ప్లైన్స్ ఉండొచ్చు. ఈవెన్ నెంబర్లో ఉంటాయి ఎక్కువగా. 4 కానీ 10 కానీ 16 కానీ ఎక్కువగా కామన్గా వాడతారు అన్నమాట. ఇవి కప్లింగ్స్ అనేది మనకి 2 రకాలుగా ఉంటాయి. రెజిడ్ కప్లింగ్, ఫ్లెక్సిబుల్ కప్లింగ్. రెజిడ్లో వచ్చేసరికి మఫ్, స్లీవ్ కప్లింగ్స్. ఇది మఫ్ కప్లింగ్ అనేది కామన్గా వాడతారు ఎక్కువగా, స్లీవ్ కానీ మఫ్ కానీ రెండు ఒకటే. నెక్స్ట్ స్ప్లిట్ మఫ్ కప్లింగ్, క్లాంప్ కప్లింగ్ అంటాం. నెక్స్ట్ ఫ్లేంజ్ కప్లింగ్, దీన్నే మనం రెజిడ్ ఫ్లేంజ్ కప్లింగ్ అంటాం. ఫ్లెక్సిబుల్ వచ్చేసరికి బుష్డ్ పిన్ టైపు, ఓల్డ్హామ్స్ కప్లింగ్, యూనివర్సల్ కప్లింగ్. ఇవి మనకి క్లాసిఫికేషన్ చాలా ఇంపార్టెంట్. అంటే మనకు అడుగుతున్నాడు విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఇస్ నాట్
ఫ్లెక్సిబుల్ కప్లింగ్ అంటాడు. ఆ క్లాసిఫికేషన్ ఆప్షన్స్లో మనకి ఈ 3 ఇచ్చేస్తాడు. ఒకటి దీంట్లోంచి ఇస్తాడనమాట. ఆ ఆడ్ వన్ అనేది మనం పట్టాలన్నమాట. అంటే విచ్ ఆఫ్ ద నాట్ ఫ్లెక్సిబుల్ కప్లింగ్ అంటే ఈ 3 మనకు తెలిస్తే ఆటోమేటిక్గా కానిదేదో మనకు తెలిసిపోతుందనమాట. అంటే రెజిడ్ టైపో లేకపోతే మఫ్ కప్లింగా, స్లీవ్ కప్లింగ్ అనేది మనం ఈజీగా చేయగలుగుతాం అనమాట. లేకపోతే ఈ 3 ఇచ్చేస్తాడు. రెజిడ్ కప్లింగ్ ఏంటనేది. అప్పుడు మనకి ఇందులో ఒకటి ఇచ్చేస్తాడనమాట నాట్ అంటే. అది మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అంటే ఇక్కడ మనకి క్లాసిఫికేషన్ తెలిస్తే ఈజీగా మనం ఐడెంటిఫై చేయగలుగుతాం. అందులో కానిదేది, లేకపోతే ఇవి రెజిడ్ కప్లింగ్ ఏది, ఫ్లెక్సిబుల్ కప్లింగ్ ఏది అనేది ఈజీగా తెలుస్తుందన్నమాట. రెజిడ్ కప్లింగ్స్ ఇవి దీని డెఫినేషన్ ఏంటంటే యూజ్డ్ టు కనెక్ట్ పర్ఫెక్ట్ అలైన్డ్ షాఫ్ట్స్. ఇవి ఏంటంటే ఎక్కువగా ఎలా వాడతారంటే అలైన్డ్ షాఫ్ట్ అంటే ఒకే లైన్లో ఉన్న వీటికి వాడతారు. 2 హబ్డ్ ఫ్లేంజెస్ ఆర్ కీడ్ విత్ డ్రైవర్ అండ్ డ్రివెన్ షాఫ్ట్స్ అండ్ ఫ్లేంజెస్ బోల్ట్ టుగెదర్. ఒక అలైన్మెంట్లో ఉన్న వీటికి జస్ట్ మనం కప్లింగ్ చేసి ఆ పవర్ని ట్రాన్స్మిట్ చేయడానికి రెజిడ్ కప్లింగ్స్ వాడతారు. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్ యూజ్డ్ టు కనెక్ట్ బోత్ లాటరల్ అండ్ యాంగులర్ మిస్అలైన్డ్ షాఫ్ట్స్. కొంత లాటరల్ డిస్ప్లేస్మెంట్ కానీ లేదంటే సమ్ యాంగులర్ షాఫ్ట్స్ కానీ కనెక్ట్ చేయడానికి ఈ ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్ వాడతారు. సిమిలర్ కన్స్ట్రక్షన్ యాజ్ ఎ రెజిడ్ కప్లింగ్. రబ్బర్ బుషెస్, బ్రాస్ బుషెస్ ఆర్ ఇన్సర్టెడ్ కపుల్డ్ పార్ట్స్. నెక్స్ట్ షాక్ లోడ్స్ కానీ సమ్ డైనమిక్ లోడింగ్స్ పడ్డప్పుడు, షాక్ లోడ్స్ పడ్డప్పుడు కొంత అలైన్మెంట్ అనేది జరుగుతుంది, మిస్అలైన్మెంట్ కానీ యాంగులర్. అలాంటి వీటికి కూడా మనకి బుషెడ్ పిన్ టైప్ ఆఫ్ కప్లింగ్స్ని కూడా వాడతారు అన్నమాట. నెక్స్ట్ కప్లింగ్స్. దీంట్లో మనకు వచ్చేసరికి కప్లింగ్ ఈజ్ ద మెకానికల్ ఎలిమెంట్ యూజ్డ్ టు కనెక్ట్ 2 షాఫ్ట్స్. కప్లింగ్ అనేది 2 షాఫ్ట్స్ని అసెంబ్లీ చేయడానికి యూజ్ చేస్తారు. ఆఫ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ అండ్ ట్రాన్స్మిట్ ద టార్క్ ఫ్రమ్ వన్ షాఫ్ట్ టు అనదర్ షాఫ్ట్. అంటే ఒక షాఫ్ట్ నుంచి ఇంకొక షాఫ్ట్కి మనం పవర్ని ట్రాన్స్మిట్ చేయాలంటే త్రూ కప్లింగ్స్ ద్వారా చేస్తూ ఉంటాం. ఫంక్షన్స్ వచ్చేసరికి కనెక్ట్స్ 2 షాఫ్ట్స్. అవి ట్రాన్స్మిషన్ షాఫ్ట్స్ అయితే మనకి కనెక్ట్ చేయడానికి ఈ కప్లింగ్స్ వాడుతాం, అదో ఫంక్షను. లేదంటే అబ్జర్బ్ రెడ్యూస్ ద వైబ్రేషన్స్ ఆఫ్ షాక్స్. మనకి ఏంటంటే షాఫ్ట్ వచ్చేసరికి అప్ టు 7 మీటర్స్ దాకా ఉండాలి లెంత్. మనకి ఎక్కువ లెంత్ కావాలనుకోండి పవర్ ట్రాన్స్మిషన్, అప్పుడు బై కప్లింగ్స్ ద్వారా చేస్తూ ఉంటాం. అయితే ఈ ఎక్కువ లెంత్ షాఫ్ట్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి సమ్ వైబ్రేషన్స్ కానీ షాక్ లోడ్స్ కానీ రావడానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆ వైబ్రేషన్స్ని వాటిని తగ్గించడానికి ఈ కప్లింగ్స్ చేస్తాం అనమాట. అందుకనే అబ్జర్బ్ రెడ్యూసెస్ ద వైబ్రేషన్స్ అండ్ షాక్స్ అన్నమాట. రెజిడ్ కప్లింగ్స్ ఉండే దీస్ కప్లింగ్స్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ టాలరేటింగ్ ఎనీ మిస్అలైన్మెంట్ బిట్వీన్ ద 2 షాఫ్ట్స్. అంటే 2 షాఫ్ట్లకి మధ్యన ఎటువంటి టాలరెన్స్ కానీ ఉండదు. అంటే ఏంటి ఒకే లైన్లో ఉన్న వాటికి మాత్రమే రెజిడ్ కప్లింగ్ వాడతారు. అంటే లాటరల్ అలైన్మెంట్ కానీ లేకపోతే సమ్ యాంగులర్ అలైన్మెంట్స్ కానీ వీటికి యాక్సెప్టెన్స్ ఉండదు దీంట్లో. జస్ట్ ఆ 2 షాఫ్ట్స్ కూడా ఒకే లైన్లో ఉండాలన్నమాట, కొలినియర్గా ఉండాలి. దీస్ కప్లింగ్స్ ఆర్ నాట్ క్యాపబుల్ ఆఫ్ అబ్జర్బింగ్ షాక్స్ అండ్ వైబ్రేషన్స్. అంటే ఈ కప్లింగ్స్ ఏంటంటే మనకి ఎటువంటి అబ్జర్వేషన్స్ అంటే అబ్జర్బింగ్ షాక్ లోడ్స్ కానీ లేకపోతే వైబ్రేషన్స్ కానీ రిసీవ్ చేసుకోవు, తీసుకున్నా కానీ అవి యాక్సెప్ట్ చేయలేవు అనమాట. అంటే ఫెయిల్యూర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇవి రెజిడ్గా ఉంటాయి అనమాట. నెక్స్ట్ దీస్ ఆర్ సింపుల్ అండ్ ఇన్ఎక్స్పెన్సివ్. ఇవి సింపుల్ డిజైన్ మనకి, అలాగే ఇన్ఎక్స్పెన్సివ్ అంటే కాస్ట్ తక్కువ ఉంటాయి. ఏది ఫ్లెక్సిబుల్ కపులింగ్తో పోల్చుకుంటే ఇవి కాస్ట్ తక్కువ ఉంటాయి, అలాగే ఎటువంటి షాక్స్ కానీ వైబ్రేషన్స్ కానీ రిసీవ్ చేసుకోనమాట. కప్లింగ్స్ డిజైన్ ఆఫ్ అన్ప్రొటెక్టెడ్ ఫ్లాంజ్ కప్లింగ్స్. మనకు వచ్చేసరికి ఫస్ట్ వచ్చేసరికి ఫ్లాంజ్ కప్లింగ్ వస్తుంది. మనకి ఇది అన్ప్రొటెక్టెడ్ టైప్. ప్రొటెక్టెడ్ టైప్ అంటే మనకి బోల్ట్స్ నట్స్ కూడా ప్రొటెక్ట్ అయి ఉంటాయి. ఇవి ఏంటంటే మనం చూసింది సింపుల్ అనమాట, సింపుల్ డిజైన్ ఫ్లాంజ్ కప్లింగ్. ఈ ఫ్లాంజ్ కప్లింగ్లో మనకి పార్ట్స్ వచ్చేసరికి ఇది షాఫ్ట్ అనమాట, ఇది కీవే, ఇది వచ్చేసరికి కీవే. అంటే ఇది మనకి ఏంటంటే సైడ్ వ్యూ ఇచ్చాం, అలాగే ఫ్రంట్ వ్యూ సైడ్ వ్యూ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే బోల్ట్స్, ఈ బోల్ట్స్ అనేది డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ మీద ఆధారపడి ఉంటుంది, ఎన్ని బోల్ట్స్ ఉంటాయి అనేది. అలాగే నెక్స్ట్ ఇది పిచ్ సర్కిల్ డయామీటర్ ఆఫ్ బోల్ట్స్ అంటాం. ఇది పిచ్ సర్కిల్ ఆఫ్ డయామీటర్ ఆఫ్ బోల్ట్స్, ఇది అనమాట పిచ్ సర్కిల్ డయామీటర్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి హబ్ డయామీటర్, ఇది అనమాట హబ్ డయామీటర్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి ఫ్లేంజ్ డయామీటర్ అనమాట, అవుటర్ ఫ్లేంజ్ డయామీటర్ అంటాం ఇది. ఇవి నొటేషన్స్ ఇంపార్టెంట్, ఈ నొటేషన్స్ ఇంపార్టెంట్. ఇప్పుడు దీని డయామీటర్ డి అనుకుంటే ఇది వచ్చేసరికి 2D, ఇది వచ్చేసరికి 2D. ఇది వచ్చేసరికి హబ్ డయామీటర్ వచ్చేసరికి 2D అనుకున్నాం కదా. పిచ్ సర్కిల్ డయామీటర్ వచ్చేసరికి 3D.
అంటే డబుల్ డబుల్ అవుతూనే ఉంటాయి. అంటే డి నుంచి 2D, 2D నుంచి 3D. నెక్స్ట్ ఇది వచ్చేసరికి అవుటర్ డయామీటర్ వచ్చేసరికి 4D, అంటే ఫ్లేంజ్ డయామీటర్ అనమాట. ఇవి ఇంపార్టెంట్ అడుగుతారు. అలాగే థిక్నెస్ వచ్చేసరికి ఫ్లేంజ్ థిక్నెస్ 0.5D అంటాం. ఇది లెంత్ వచ్చేసరికి దీని లెంత్ అంటాం. ఏది హబ్ లెంత్ వచ్చేసరికి 1.5D. ఈ నొటేషన్స్ చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్స్లో కూడా అడుగుతున్నాడు ఎక్కువగా మనకి. ఫస్ట్ ఏంటంటే మనకి షాఫ్ట్ డయామీటర్ D అనుకుంటే హబ్ డయామీటర్ 2D, పిచ్ సర్కిల్ డయామీటర్ ఆఫ్ బోల్ట్స్ 3D, అలాగే అవుటర్ డయామీటర్ ఆఫ్ ఫ్లేంజ్ 4D. అలాగే లెంత్ ఆఫ్ ఫ్లేంజ్ వచ్చేసరికి, లెంత్ ఆఫ్ హబ్ వచ్చేసరికి మనకి 1.5D వస్తుంది. థిక్నెస్ ఆఫ్ ఫ్లేంజ్ వచ్చేసరికి 0.5D వస్తుంది అనమాట. అవి ఒకసారి చూద్దాం మనం. ఇది మనకి 3D డయాగ్రామ్. ప్రాక్టికల్గా వచ్చేసరికి మనకి ఇలా చూస్తూ ఉంటాం బయట. దీని ఎటువంటి ప్రొటెక్షన్ లేదనమాట. అంటే ఈ బోల్ట్స్ చూసుకుంటే నట్టుకు కానీ ఇవి మనకి ఏంటంటే రొటేషన్ అవుతున్నప్పుడు ఆపరేటర్ డేంజర్ కాబట్టి అప్పుడు మనకు ప్రొటెక్టెడ్ టైప్ వాడతారు. ఆపరేటర్ దగ్గర అవసరం లేదు, మనకు అంత అవసరం లేదు, ఖర్చు తక్కువ అనుకుంటే ఈ టైప్ వాడతామంట. ఇక్కడ చూడవచ్చు మనం. డి అంటే డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ అనుకుంటే దాని ప్రొపోర్షన్స్ డిజైన్. డి అంటే డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ అనుకుంటే డయామీటర్ ఆఫ్ హబ్ వచ్చేసరికి 2D, లెంత్ ఆఫ్ హబ్ వచ్చేసరికి 1.5D, పిచ్ సర్కిల్ డయామీటర్ 3D, అవుట్ సైడ్ డయామీటర్ ఆఫ్ ఫ్లేంజ్ వచ్చేసరికి 4D. నెక్స్ట్ థిక్నెస్ ఆఫ్ ఫ్లేంజ్ వచ్చేసరికి 0.5D. ఇక్కడ బోల్ట్స్ ఎన్ని ఉండాలి అని అడుగుతారు, అది కూడా అడుగుతాడు ఎగ్జామ్స్లో. అంటే డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ని బట్టి ఆధారపడి ఉంటుంది అనమాట. ఇక్కడ డి అనేది చూడండి, డి 40 mm ఉంది అనుకోండి, డయామీటర్ ఆఫ్ షాఫ్ట్ 3 ఉంటుంది అనమాట, 3 బోల్ట్స్ వాడతారు. అలాగే 100 mm ఉంది అనుకోండి డయామీటర్, అది 4 బోల్ట్స్ వరకు వాడతారు. 180 వచ్చేసరికి 6 వరకు వాడతారు అనమాట. ఇవి నొటేషన్స్. అలాగే ఇంపార్టెంట్ మనకు డిజైన్లో ఇవి ఎక్కువగా ఇచ్చేస్తారు అనమాట. అలాగే కప్లింగ్స్లో వచ్చేసరికి బోల్ట్స్ అండ్ స్టార్స్. ఈ బోల్ట్స్ అనేది ఈ కప్లింగ్స్లో ఎలా ఫెయిల్యూర్ అవుతాయి అంటే షీర్ ఫెయిల్యూర్ వల్ల అవుతాయి. అంటే మనకు అక్కడ కంప్రెషన్ కానీ లేకపోతే టెన్సైల్ కానీ అవ్వవు, ఓన్లీ షీర్ స్ట్రెస్ వల్ల అవి ఫెయిల్యూర్ జరుగుతాయి అనమాట. ఎక్కువగా ఎగ్జామ్స్లో కూడా అడగచ్చు. అంటే ఫ్లేంజ్ టైప్ కప్లింగ్లో బోల్ట్స్ ఏ టైప్ ఆఫ్ ఫెయిల్యూర్ అవుతాయంటే షీర్ ఫెయిల్యూర్ అనమాట. దానికి సంబంధించిన లోడ్స్ అనమాట. FB అంటే షీర్ లోడ్, π/4d² QB. అలాగే లోడ్ అండ్ ద బోల్ట్స్ వచ్చేసరికి FB = N × నెంబర్ ఆఫ్ బోల్ట్స్ అనమాట. N అంటే π/4dc² అంటే కోర్ డయామీటర్ ఇంటూ QB వేసుకున్నారు షీర్ స్ట్రెస్. ఏదో టార్క్ ఈక్వేషన్స్ ఇవన్నీ ఉన్నాయి, ఇవి డిజైన్ క్రైటీరియాలో ఇచ్చేస్తారు అనమాట. ఇది ప్రొటెక్టెడ్ టైప్ ఫ్లేంజ్ కప్లింగ్. ఏదన్నా ఆపరేటర్ అక్కడ మనకు వచ్చినప్పుడు వాడికి డేంజర్ అనుకుంటే మనం హ్యాండ్స్ కానీ అట్లా కానీ ఆపరేట్ చేస్తూ ఉంటారు కదా, అప్పుడు మనకి ఆ బోల్ట్స్ అవి ప్రొటెక్టెడ్ టైప్ తగలకుండా మనకి ఇక్కడ ఏంటంటే ఈ బోల్ట్స్ అనేది ఈ ఫ్లేంజ్ కవర్ చేసింది చూడండి, ప్రొటెక్టెడ్ టైప్ ఫ్లేంజ్ కప్లింగ్. మిగతా అన్నీ యాజ్ ఇట్ ఈజ్గా నొటేషన్స్ అన్నీ సేమ్ అలాగే ఉంటాయి. కాదంటే ఇది జస్ట్ మనకి ప్రొటెక్ట్ అయిందనమాట. ఈ బోల్ట్స్ హెడ్స్ అనేది కవర్ చేసాం కొంచెం, అదే మనం ప్రొటెక్టెడ్ టైప్ ఫ్లేంజ్ కప్లింగ్. నెక్స్ట్ మఫ్ కప్లింగ్, దీన్నే స్లీవ్ కప్లింగ్ అంటాం. ఇది కూడా మనకి ఎగ్జామ్స్లో చాలా ఇంపార్టెంట్, అడుగుతారు అనమాట. ద ఎండ్స్ ఆఫ్ ద 2 షాఫ్ట్స్ కపుల్డ్ బట్. ఇక్కడ ఏంటంటే బట్ జాయింట్ టైప్లో మనకి సేమ్ ఒకే లైన్లో చేశారు కదా, దాన్ని బట్ కప్లింగ్ అంటాం. అగైనెస్ట్ ఈచ్ అదర్ విత్ ద స్లీవ్ కీ టు దెమ్. ఇక్కడ స్లీవ్ అనేది పైన మనకి జస్ట్ ఇది హాలో సిలిండ్రికల్గా ఉంది కదా, దాన్ని మనం స్లీవ్ అంటాం అనమాట. స్లీవ్తో కవర్ చేసి దానికి కీస్ వేసి మనం ప్రొటెక్ట్ చేస్తాం అనమాట. దీన్ని మనం స్లీవ్ కప్లింగ్ లేదంటే మఫ్ కప్లింగ్ అంటాం. ఇక్కడ చూడవచ్చు, దీన్ని మనం మఫ్ అంటాం, దాన్ని స్లీవ్ కానీ మఫ్ కానీ అనొచ్చు. కీ అనేది ఇది. అలాగే 2 షాఫ్ట్లను దగ్గర తీసి జాయిన్ చేస్తాం అనమాట. ఇది కీ మధ్యలో ఉంటుంది, మఫ్కి షాఫ్ట్కి మధ్యలో కీ ఉంటుంది అనమాట. ఇది చూడవచ్చు జనరల్ నోటేషన్స్. కీ ఎల్లో కలర్లో ఉంది కదా, హ్యాచింగ్ చేసింది షాఫ్ట్. హబ్ వచ్చేసరికి మనకి ఇది వచ్చేసరికి హబ్, షాఫ్ట్, కీ. ఇది దీని డిజైన్స్ అనేది ఎలా ఉంటుందో అని చూద్దాం. మనకి ఇక్కడ జనరల్గా మనకి అవుటర్ డయామీటర్ ఆఫ్ స్లీవ్ తీసుకుంటే 2D + 13 ఉంటుంది. ఇది వచ్చేసరికి 2D + 13. ఇది డయామీటర్ ఆఫ్ స్లీవ్, అవుటర్ డయామీటర్. లెంత్ ఆఫ్ స్లీవ్ వచ్చేసరికి 3.5D. ఇవి కూడా ఎగ్జామ్స్లో అడుగుతుంటే ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ D అంటే ఇక్కడ డయామీటర్ ఆఫ్ షాఫ్ట్. అవుటర్ డయామీటర్ అదే ఇంపార్టెంట్ మనకి, ఏంటంటే 2D + 13 ఉంటుంది. స్లీవ్ లెంత్ వచ్చేసరికి 3.5D ఉంటుంది. నెక్స్ట్ స్లీవ్ యొక్క డిజైన్ ఎలా ఉంటుందంటే మనం దాన్ని యొక్క ఏ దృష్టిలో పెట్టి మనం డిజైన్ చేస్తామంటే హాలో షాఫ్ట్ని ఎలా అయితే డిజైన్ చేస్తామో సేమ్ ఆ నోటిఫికేషన్స్ ఉన్నాయి
ఇది కూడా చేస్తామంట. ఇది చాలా ఇంపార్టెంట్. మనకి ఈ సెట్లో కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది. స్లీవ్ డిజైన్డ్ బై కన్సిడరింగ్ అని ఇస్తాడు. కింద ఏమిస్తాడంటే మీకు థిక్ సిలిండర్ అని, లేకపోతే థిన్ సిలిండర్ అనో, లేదంటే సాలిడ్ షాఫ్ట్ అనో, హాలో షాఫ్ట్ అనో ఇస్తానమాట. మనం ఏంటంటే హాలో షాఫ్ట్ రిజెంబుల్స్ సేమ్ ఎలా ఉంటుందో డిజైన్, దీన్ని కూడా మనం స్లీవ్ని కూడా అలాగే చేస్తామంట. చాలా ఇంపార్టెంట్ హాలో షాఫ్ట్ గుర్తుంచుకోండి. ఇది మనకి మఫ్ కప్లింగ్. దీని యొక్క స్లీవ్ చూడవచ్చు మనం ఇక్కడ. హాలో సిలిండర్ అన్నాం కదా, ఇది స్లీవ్ హాలో షాఫ్ట్ లాగా ఉంటుంది. సేమ్ మనకి ఇదో షాఫ్ట్ ఈ రెండింటిని దగ్గర చేర్చి మనం ఈ స్లీవ్ నీట్ చేసుకుంటే మనకి ఈ అసెంబ్లీ అనేది బై కీస్ అనేది వేస్తారు. కీస్ కానీ బోల్ట్ కానీ వేసి మనం టైట్ చేసి పవర్ ట్రాన్స్మిషన్ అనేది చేస్తారన్నమాట. నెక్స్ట్ ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్ వచ్చేసరికి సమ్ యాక్సియల్ కానీ లేకపోతే లాటరల్ అలైన్మెంట్ కానీ ఇందులో రావడం జరుగుతుంది అనమాట. బిట్వీన్ ద టూ షాఫ్ట్స్ ఫ్లెక్సిబుల్ కప్లింగ్స్ అలో యాక్సియల్ ఆర్ యాంగులర్ మిస్అలైన్మెంట్ బిట్వీన్ ద టూ షాఫ్ట్స్. ఇందులో ఏంటంటే ఓల్డ్హామ్స్ కప్లింగ్ అనేది జనరల్గా ఎక్కువగా ఇచ్చేస్తుంటారు. ఇది లాటరల్ అలైన్మెంట్ కోసం వాడతారు అనమాట. నెక్స్ట్ యూనివర్సల్ కప్లింగ్ అయితే మనకి ఇది కూడా యాంగులర్ సమ్ స్మాల్ యాంగులర్ మిస్అలైన్మెంట్ కోసం ఈ యూనివర్సల్ కప్లింగ్ వాడతారు. నెక్స్ట్ బీమ్ కప్లింగ్ మనకి సిలబస్లో లేదు. బీమ్ కప్లింగ్ కూడా వన్ ఆఫ్ ద ఫ్లెక్సిబుల్ కప్లింగ్. నెక్స్ట్ దీంతో పాటు బుష్డ్ పిన్ టైప్ కప్లింగ్ ఉంది. అదేంటంటే మనకి వైబ్రేషన్స్ కానీ షాక్ లోడ్స్ కానీ సమ్ యాంగులర్ మిస్అలైన్మెంట్ వచ్చినప్పుడు అది రిసీవ్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ యూనివర్సల్ కప్లింగ్ కన్సిస్ట్ ఆఫ్ టూ సిమిలర్ పోర్క్స్ కీడ్ ఆన్ ద ఎండ్స్ ఆఫ్ ద టూ షాఫ్ట్స్. ఈ టూ షాఫ్ట్స్కి మనకి సేమ్ పోర్క్స్ ఉన్న వాటిని కనెక్ట్ చేస్తారు. దిస్ కప్లింగ్ ఈజ్ యూజ్డ్ టు కనెక్ట్ ద టూ షాఫ్ట్స్ హూజ్ యాక్సిస్ ఇంటర్సెక్ట్స్. మనకి ఈ టూ కప్లింగ్స్ యొక్క షాఫ్ట్స్ మనకి సమ్ స్మాల్ యాంగిల్లో ఇంటర్సెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఇట్ ఆల్సో యూజ్డ్ టు కనెక్ట్ ద టూ షాఫ్ట్స్ వేర్ ద యాంగిల్ బిట్వీన్ ద షాఫ్ట్స్ మే వ్యారీడ్ రొటేషన్. ఇవి రొటేషన్ అప్పుడు కొంచెం మనం యాంగిల్స్ని వ్యారీ చేసుకోవచ్చు, లేదంటే వ్యారీ చేసుకున్నా కానీ అవి స్టేబుల్గానే ఉంటుంది అనమాట. మనకి పవర్ని ట్రాన్స్మిట్ చేసేది సమ్ యాంగులర్గా చేస్తారు అనమాట ఇది. నెక్స్ట్ ఇట్ ఈజ్ వైడ్లీ యూజ్డ్ ఇన్ మనకి ఆటోమొబైల్లో ఎక్కువగా ఏ టైప్ ఆఫ్ కప్లింగ్ ఇచ్చేస్తారని అడుగుతుంటాడు ఎగ్జామ్స్లో కూడా. ఆటోమొబైల్లో ఎక్కువగా యూనివర్సల్ టైప్ కప్లింగ్ని ఎక్కువగా ఇచ్చేస్తుంటారు అనమాట. ఇవి చూడవచ్చు మనకి ఏదైనా జనరల్గా మనం బయట ఎక్కువగా ఆటోమొబైల్ లాట్లో చూస్తూ ఉంటాం కదా, అది యూనివర్సల్ టైప్ కప్లింగ్ అనమాట. గేర్ బాక్స్కి పవర్ ట్రాన్స్మిషన్ అయ్యేది. ఇది జనరల్గా మనకి టూ షాఫ్ట్స్ ఈ విధంగా అయినాయి పవర్ ట్రాన్స్మిషన్ అనేది చూడవచ్చు. నెక్స్ట్ ఓల్డ్హామ్స్ కప్లింగ్ అలౌ ద స్మాల్ యాక్సియల్ మిస్అలైన్మెంట్ బిట్వీన్ ద టూ షాఫ్ట్స్. దీన్నే మనం ఇంకో లైన్ ఎలా ఉంటామంటే లాటరల్ మిస్అలైన్మెంట్. అంటే సమ్ సాఫ్ట్ యాక్సిస్ చూడొచ్చు. ఇది సాఫ్ట్ యాక్సిస్ ఇలా ఉన్నప్పుడు ఇది రొటేషన్ అవుతున్నప్పుడు దీన్ని కూడా చేయాలి. అప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ వీల్స్ పెట్టి మధ్యలో ఇంకా ఇంటర్మీడియట్ ఫ్లాన్స్ పెట్టి మనకు పవర్ని అనేది ట్రాన్స్మిట్ చేస్తాం అన్నమాట. ఇది చూడొచ్చు మనకు అసెంబ్లీ డ్రైవర్ షాఫ్ట్ డ్రైవింగ్ షాఫ్ట్ మధ్యలో ఒక ఓల్డ్హామ్స్ కప్లింగ్ అనేది ఎలిమెంట్స్ని యాడ్ చేసి చేస్తారన్నమాట. లాటరల్ మిస్అలైన్మెంట్ కోసం ఎక్కువగా. ఇట్ ఈజ్ యూజ్డ్ టు కనెక్టింగ్ టూ ప్యారలల్ షాఫ్ట్స్ హూజ్ యాక్సిస్ ఎట్ అ స్మాల్ డిస్టెన్స్ అపార్ట్. ఇవి చూడవచ్చు మనకి ప్రాక్టికల్గా వచ్చేసరికి మనకి ఈ విధంగా ఉంటుంది. జస్ట్ మనకి ఇది రొటేషన్లో ఏమవుద్దంటే జస్ట్ ఇది రొటేషన్లో ఇది రొటేషన్ అవుతున్నప్పుడు మనకి ఏంటంటే ఇది అడ్జస్ట్ అవుతుంది అటు ఇటుని. దాన్ని బట్టి మనకి పవర్ అనేది ట్రాన్స్మిట్ అవుతుంది అనమాట. ఇది చూడవచ్చు మనకి ఇక్కడ మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇది రొటేషన్ అవుతున్నప్పుడు మనకి ఏంటంటే ఇది హారిజాంటల్గా వచ్చినప్పుడు మనకి ఇది ఇక్కడికి వస్తుంది. మళ్ళీ ఇది హారిజాంటల్గా వచ్చినప్పుడు దీనికి ఇది పైకి వెళ్ళి అడ్జస్ట్ అవుతుంటుంది అనమాట. అంటే ఇది వర్టికల్గా వచ్చినప్పుడు అటు ఇటు స్లైడ్ అవుతుంటుంది. ఈ మధ్యలో పోర్షన్ మనకి అటు ఇటు మధ్యలో అనేది అడ్జస్ట్ అవుతూ లాటరల్ అలైన్మెంట్ అనేది రొటేషన్ చేస్తాను, పవర్ని ట్రాన్స్మిట్ చేస్తాను. నెక్స్ట్ బుష్డ్ పిన్ టైప్ ఫ్లెక్సిబుల్ కప్లింగ్. బుష్డ్ పిన్ టైప్ అంటే సమ్ షాక్ లోడ్స్ కానీ అవి కానీ వచ్చినప్పుడు అది రిసీవ్ చేసుకుని పవర్ని ఈజీగా ట్రాన్స్మిట్ చేస్తుంది. ఇందులో రబ్బర్ బుషెస్ని ఇచ్చేస్తారు అనమాట. మనకు బ్లాక్ కలర్లో కనపడుతుంది కదా, అది మనకి బ్రాస్ బుష్ 2 mm థిక్నెస్ ప్లేన్ అంటున్నాడు. ఇవి పవర్ని రిసీవ్ చేసిన వాటికి ఇచ్చేస్తారనమాట. రబ్బర్ బుష్ అనేది మనకి బ్లాక్ కలర్లో కనపడుతుంది. దానిపైన మనకి బ్రాస్ టైప్ బుష్ని ఇచ్చేస్తుంటారు.
ద మోడిఫికేషన్ ఆఫ్ రెజిడ్ టైప్ ఫ్లేంజ్ కప్లింగ్, ఇదే రెజిడ్ టైప్ ఫ్లేంజ్ కప్లింగ్ని జస్ట్ మోడిఫై చేస్తారు అనమాట రబ్బర్ బుష్లో పెట్టి. ద రబ్బర్ ఆర్ లెదర్ బుషెస్ ఆర్ యూజ్డ్ టు ఓవర్ ద పిన్స్, అంటే రబ్బర్ బుషెస్ కానీ లేకపోతే లెదర్ బుషెస్ కానీ ఏ టైప్ ఆఫ్ కప్లింగ్స్లో వాడతారంటే బుష్ టైప్ పిన్ ఫ్లెక్సిబుల్ కప్లింగ్లో వాడతారు, ఇంకెక్కడ వాడరు దీన్ని. నెక్స్ట్ దెర్ ఈజ్ నో రెజిడ్ కనెక్షన్ బిట్వీన్ దమ్, పవర్ ట్రాన్స్మిషన్ టేక్స్ ప్లేస్ త్రూ ద మీడియం ఆఫ్ కంప్రెసిబుల్ రబ్బర్ ఆర్ లెదర్ బుషెస్. ఇదేంటంటే మనకి రెజిడ్ కనెక్షన్ అంటే ఏముండదు, కానీ మనకి ఏంటంటే ఈ పవర్ షాక్ లోడ్స్ అవి వైబ్రేషన్స్ వచ్చినప్పుడు ఇవి ఈజీగా తీసుకుని మనకి పవర్ని ఈజీగా ట్రాన్స్మిట్ చేస్తాయి అనమాట. అందుకే మనకి దీన్ని ఫ్లెక్సిబుల్ కప్లింగ్ అంటున్నాం. సమ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్ చూద్దాం, ప్రీవియస్ పేపర్లో ఇచ్చినాయి. యూనివర్సల్ కప్లింగ్ ఈజ్ యూజ్డ్ టు టూ షాఫ్ట్స్. మనకి ఆప్షన్లో ఏంటంటే విచ్ హ్యావ్ లాటరల్ మిస్అలైన్మెంట్. ఫస్ట్ ఆప్షన్ దేనికి సంబంధించిందంటే ఓల్డ్ హ్యామ్స్ కప్లింగ్ సంబంధించింది. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ చూడండి, ఊజ్ యాక్సిస్ ఇంటర్సెక్ట్ అట్ స్మాల్ యాంగిల్. ఇది కరెక్ట్, బి ఆన్సర్ కరెక్ట్. స్మాల్ యాంగిల్లో ఇంటర్సెక్ట్లో మనం పవర్ ట్రాన్స్మిట్ చేయాలంటే యూనివర్సల్ కప్లింగ్ వాడుతున్నాం. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోవింగ్ ఈజ్ నాట్ ఫ్లెక్సిబుల్ కప్లింగ్. ఫ్లెక్సిబుల్ కప్లింగ్ కాంది ఏది అంటున్నారు, అంటే బుష్డ్ పిన్, యూనివర్సల్, ఓల్డ్ హ్యామ్ ఇవన్నీ ఫ్లెక్సిబులే, ఒక మఫ్ కప్లింగ్ ఒకటే రెజిడ్ కప్లింగ్ అనమాట. అందుకని సి కరెక్ట్. ద స్లీవ్ ఆర్ మఫ్ కప్లింగ్ ఈజ్ డిజైన్డ్ యాజ్. స్లీవ్ కానీ మఫ్ కానీ ఎలా డిజైన్ చేస్తామంటే హాలో షాఫ్ట్ అనమాట. ఇక్కడ చూడండి, థిన్ సిలిండర్, థిక్ సిలిండర్, సాలిడ్ షాఫ్ట్, హాలో షాఫ్ట్. అంటే హాలో షాఫ్ట్ని దృష్టిలో ఉంచునే, అంటే దాని ప్రకారమే మనం సేమ్ దానికిలాగే ఈ స్లీవ్ని కానీ మఫ్ని కానీ డిజైన్ చేస్తూ ఉంటాం. హాలో షాఫ్ట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ద హబ్ లెంత్ ఆఫ్ ద ఫ్లాంజ్ కప్లింగ్ షుడ్ నాట్ బి లెస్ దాన్. హబ్ లెంత్ ఎంత ఉండాలి ఫ్లాంజ్ కప్లింగ్ అంటే, ఇందా మనం చెప్పుకున్నాం కదా 1.5D, సేమ్ మనకి ఈజీగా వచ్చింది అలా వస్తాయి నోటేషన్స్. నెక్స్ట్, ద కీ దట్ ట్రాన్స్మిట్స్ పవర్ త్రూ ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్. ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ద్వారా పవర్ ట్రాన్స్మిట్ చేసేది ఓన్లీ శాడిల్ కీ. సంకీ అంటే ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ కాదు, జస్ట్ బోత్ మనకి షాప్లోని హబ్లోని కూడా కీవే ఉంటుంది కాబట్టి ఫ్రిక్షనల్ రెసిస్టెన్స్ ద్వారా చేయదు, ఓన్లీ శాడిల్ కీ మాత్రం చేస్తుంది. నెక్స్ట్, ఇన్ డిజైనింగ్ ఎ కీ ఇట్ ఈజ్ అజ్యూమ్డ్ దట్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అలాంగ్ ద లెంత్, అంటే ఈజ్ యూనిఫామ్ త్రూ అవుట్ యూనిఫామ్ అంతా మనకి ఒకేలా ఉంటుంది అంటున్నారు అనమాట డిజైనింగ్లో. అంటే డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫోర్సెస్ అనేది త్రూ అవుట్ యూనిఫామ్ అంతా ఒకేలా ఉండాలన్నమాట. థ్యాంక్ యూ.